లీడర్స్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు భారత కమ్యూనిస్టు సిపిఐ కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడుతూ, అధికారం మీ చేతుల్లో ఉంది, విచారణ జరిపించాలని. లడ్డూలో మాత్రమే కల్తీ జరగటం లేదు, నిత్యావసర సరుకుల్లో కూడా కల్తీ ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించలేకపోతున్నారని, కేంద్రం నుండి రాష్ట్రానికి ఆర్థిక సహాయం తెచ్చుకోలేకపోతున్నారన్నారు. మరొకసారి బీజేపీ చేతిలో చంద్రబాబు కీలు బొమ్మ అయ్యారన్నారు. 100 రోజుల ప్రభుత్వం పనితీరు వైఫల్యమేని, దొంగలు నేరస్తులు మీ పార్టీలో చేరితే పునీతులు అయిపోతున్నారా అన్నారు. రాష్ట్రంలోని అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ బీజేపీ చేతిలో మరొకసారి చంద్రబాబు కీలు బొమ్మగా మారని, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తున్నారు. తప్పితే అధికారంలో ముఖ్యమంత్రిగా మీరే ఉన్నారు, చంద్రబాబు జగన్ కాదన్నారు. అసలు ఏం జరిగిందో విచారణ చేయించకుండా ప్రచారాలు చేసి ప్రజలను గందరగోళం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో లడ్డూ రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలు చలికాచుకుంటున్నారని, అసలు ఆ తప్పు ఎలా జరిగింది, ఎవరు చేశారు అని విచారణ చేసి దోషులు ఎంతటి వారైనా, అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా మరెవరైనా ఉంటే వాళ్లను జైలుకు పంపించాలి. తప్పితే మీ రాజకీయ కొలిములోని కులాలు కుమ్ములాట్లతోటి మత ఉన్మాద ఉచ్చులో రాష్ట్ర ప్రజలను నలిపివేయడానికి మీరు దేవుని సైతం వాడుకోవటం చంద్రబాబు అగ్రగణ్యుడని ప్రజలు భావిస్తున్నారని, ఇప్పటికైనా ఇలాంటి అంశాలను పక్కన పెట్టి జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరించమని సిపిఐగా కోరుతున్నాము. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుభిక్షంగా పచ్చగా ఉన్నటువంటి, శాంతియుతంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలాంటి ఉన్మాద బీజాలు నాటడానికి తెలుగుదేశం అండ్ కో మిత్ర బృందం ఇలాంటి నీచ ప్రయత్నాలు చేయటం దుర్మార్గమని ఆయన అన్నారు. కేంద్రంలో నడుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ చేతిలో మరొకసారి కీలుబొమ్మగా మారిందనేటువంటిది అర్థమవుతా ఉంది. తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందని, దానికి గత ప్రభుత్వం కారణం అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో జరిగిందా, ఈ ప్రభుత్వంలో జరిగిందా, అసలు జరిగిందా లేదా అనేటువంటి అంశాన్ని ఒక్కసారి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సి వస్తే ఎంక్వైరీ చేసి దాని ద్వారా మాత్రమే నిరూపించాలి తప్ప, అట్లా కాకుండా మీ రాజకీయ కొలిమిలో, మీ కులాల కొమ్ములాటలో, మీ మత ఉన్మాదాల ఉచ్చులో రాష్ట్ర ప్రజలను నలిపివేయడానికి మీరు దేవుణ్ణి సైతం వాడుకోవడంలో అగ్రగణ్యులు అని చెప్పేసి రాష్ట్ర ప్రజానికం భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఇలాంటి అంశాలను పక్కన పెట్టి జరిగినటువంటి వాస్తవాలను ప్రజలకు వివరించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు సుభిక్షంగా పచ్చగా ఉన్నటువంటి, శాంతియుతంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఉన్మాద బీజాలు నాటడానికి తెలుగుదేశం పార్టీ అండ్ కో మిత్ర బృందం ఇలాంటి నీచ ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గకరమైనటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి